ఊహించుకోండి, మీరు పుట్టిందే ఒక జైల్లో. మీకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు. స్వేచ్ఛ అనే మాటే మీరు ఎప్పుడు వినలేదు. 1981లో ఉత్తర కొరియాలోని పొలిటికల్ ప్రిజన్ క్యాంప్ నెంబర్ 14లో ఒక గర్భిణీ స్త్రీని బంధించారు. ఆమె ఆ జైల్లోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరే షింగ్ డాంగ్ హ్యూక్. పాపం, ఆ చిన్నారికి జైలు గోడలు తప్ప బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. ఆకలితో కడుపు కాలిపోతుంటే బతకడం కోసం గడ్డిని ఎలుకలను పట్టుకుని తినేవాడు. తన 13 ఏళ్ల వయసులో కేవలం కొంచెం అన్నం దొరుకుతుందన్న ఆశతో తన సొంత తల్లి, అన్నయ్య జైలు నుండి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారని గార్డ్స్కి చెప్పేశాడు. దాని ఫలితం కళ్ళ ముందే గార్డ్స్ తన తల్లిని ఉరితీశారు. అన్నయ్యను కాల్చి చంపారు. ఒక బిడ్డకు ఇంతకంటే పెద్ద నరకం ఉంటుందా? మనం బైబిల్లో నరకం గురించి చదువుతాం, కానీ ఉత్తర కొరియా ప్రజలు ఆ నరకాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నారు. ఈరోజు మనం ఆ చీకటి ప్రపంచంలోకి వెళ్దాం. నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు ఎందుకు చూడాలంటే, మనకున్న అతిపెద్ద ఆస్తి స్వేచ్ఛ, ఫ్రీడమ్. దాని విలువ ఏంటో తెలియాలంటే అది లేని చోట మనుషులు ఎలా బ్రతుకుతున్నారో చూడాలి. ఉత్తర కొరియా పేరులో డెమోక్రటిక్, ప్రజాస్వామ్యం అని ఉంటుంది, కానీ అది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నియంతృత్వ దేశం. అక్కడ మీ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మీ ఆలోచనల వరకు అన్నీ ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది. ఈ వీడియోలో మనం 4 భయంకరమైన నిజాలు తెలుసుకుందాం. మొదటిది, మీ జేబులో ఉంటూ మీపైనే నిఘా పెట్టే ఫోన్లు. రెండవది, తాత చేసిన తప్పుకు మనవడికి శిక్ష వేసే చట్టం. మూడవది, ఒకప్పుడు ఇండియా చైనా కంటే ధనవంతుడిగా ఉన్న దేశం గడ్డి తినే పరిస్థితికి ఎలా వచ్చింది. నాలుగవది, లక్షలాది మంది ప్రజల దయనీయ స్థితి. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఒక రియాలిటీ చెక్. పదండి, ఉత్తర కొరియా అనే నరకంలోకి అడుగు పెడదాం. ద ఎవ్రీడే ప్రిజన్. నిత్యం ఒక జైలు జీవితం. మనం ఉదయం లేవగానే ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి, ఏ కాలేజీలో చేరాలి అని ఆలోచిస్తాం. కానీ ఉత్తర కొరియాలో ఆ ఛాన్స్ లేదు. ఎవరు ఎక్కడ నివసించాలి, ఎవరు ఏ పని చేయాలి, చివరకు మీరు ఏం చదువుకోవాలి అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంతెందుకు, మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా ప్రభుత్వమే చెప్తుంది. అక్కడ రాత్రి 7 గంటలకే ప్రజలు నిద్రపోతారు. ఎందుకంటే కరెంట్ ఉండదు. శాటిలైట్ ద్వారా రాత్రిపూట ఆ దేశాన్ని చూస్తే చుట్టూ ఉన్న చైనా, దక్షిణ కొరియా కాంతులతో మెరుస్తుంటాయి. కానీ ఆ మధ్యలో ఉన్న ఉత్తర కొరియా మాత్రం గాఢాంధకారంలో ఉంటుంది. చీకటిలో బ్రతకటం వారికి అలవాటైపోయింది. ద స్పై ఇన్ యువర్ పాకెట్. మీ జేబులో గూఢాచారి. ఈ రోజుల్లో ఫోన్ అనేది మన ప్రైవసీ, కానీ ఉత్తర కొరియాలో మీ ఫోనే మీకు పెద్ద శత్రువు. అక్కడ ఫోన్లలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ చాలా వింతగా ఉంటుంది. మీకు తెలియకుండానే ఒక అనుకోని సమయంలో అది మీ స్క్రీన్ షాట్ తీస్తుంది. ఆ ఫోటోని నేరుగా ప్రభుత్వానికి పంపిస్తుంది. అంటే మీరు మీ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే ప్రతి విషయం ప్రభుత్వం దగ్గర రికార్డ్ అవుతుంది. అందుకే అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఒకరినొకరు నమ్మరు. తల్లిదండ్రులు పిల్లలతో, తోబుట్టువులతో కూడా మనస్సు విప్పి మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరు రిపోర్ట్ చేస్తారో ఎవరికీ తెలియదు. ద లా ఆఫ్ 3 జనరేషన్స్. 3 తరాల శిక్ష. ఇది వింటే మీ గుండె తరుక్కుపోతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక క్రూరమైన చట్టం ఇక్కడ ఉంది. దీన్నే ది లా ఆఫ్ గిల్ట్ బై అసోసియేషన్ అంటారు. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నేరం చేస్తే దానికి శిక్ష ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అతని కుటుంబం మొత్తానికి పడుతుంది. ఇంకా దారుణం ఏంటంటే 3 తరాల వరకు ఆ శిక్ష అనుభవించాలి. ఉదాహరణకు, ఒక తాత ప్రభుత్వంపై తిరగబడితే అతని కొడుకు, అతని మనవడు కూడా జైలుకు వెళ్లాల్సిందే. మనం ముందు చెప్పుకున్న షింగ్ డాంగ్ హ్యూక్ కథే దీనికి సాక్ష్యం. అతను ఏ తప్పు చేయలేదు, కానీ తన కుటుంబం చేసిన తప్పుకు తన రక్తం అపవిత్రమైందని భావించి అతన్ని జైల్లోనే పుట్టి పెరిగేలా చేశారు. ఫ్రమ్ వెల్త్ టు వో. సంపద నుండి సంక్షోభం వరకు. కానీ ఫ్రెండ్స్, ఉత్తర కొరియా ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. 1980లలో ఉత్తర కొరియా మన ఇండియా మరియు చైనా కంటే కూడా ధనవంతుల దేశం. అప్పుడు అక్కడ అందరికీ ఉచిత వైద్యం, విద్య, ఇళ్ళు లభించేవి.
జీడిపి కూడా బాగుండేది. కానీ 1990లలో సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ కూలిపోవడంతో కథ అడ్డం తిరిగింది. వారికి తక్కువ ధరకు వచ్చే ఆయిల్, ఫుడ్ ఆగిపోయాయి. దానికి తోడు 1995లో భయంకరమైన వరదలు వచ్చాయి. దేశం ఆర్థికంగా కుప్పకూలింది. అప్పుడు మొదలైంది నరకం. కరువు ఎంత ఘోరంగా వచ్చిందంటే 1995 నుండి 1998 మధ్యలో దాదాపు 20 లక్షల మంది ఆకలితో చనిపోయారని అంచనా. తినడానికి తిండి లేక ప్రజలు కప్పలను వేటాడి తినడం మొదలుపెట్టారు. ఆ దేశంలో కప్పల జనాభా కూడా తగ్గిపోయింది. ది గ్రేట్ నార్త్ కొరియన్ ఫ్యామిన్ అనే పుస్తకంలో ఒక చేదు నిజం ఉంది. ఇంట్లో ఉన్న పిల్లలు బతకడం కోసం ముసలివారు తమంతట తాముగా ఆకలితో చనిపోవడానికి సిద్ధపడేవారట. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏదైనా ఉంటుందా? ఒక్క నిమిషం ఈ పరిస్థితిని మన జీవితంతో పోల్చుకుందాం. భారతదేశంలో మనం ఉదయం లేవగానే మనకు నచ్చిన న్యూస్ పేపర్ చదువుతాం, మన నాయకులను విమర్శిస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం, మనకు నచ్చిన ఊరు వెళ్తాం, నచ్చిన ఫుడ్ తింటాం. కానీ అక్కడ నోరు తెరిస్తే చావు, దేశం దాటాలంటే చావు, పారిపోవాలని ప్లాన్ చేసినా అది విన్నవాళ్ళు రిపోర్ట్ చేయకపోయినా మరణశిక్షే. మనకు ఉన్న ఈ స్వేచ్ఛ, ఈ డెమోక్రసీ ఎంత విలువైనదో అర్థమవుతుందా? మనం పుట్టిన దేశం, మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిచ్చాయి. కానీ అక్కడ కోట్లాది మంది ఆ స్వేచ్ఛ కోసం ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. అయితే చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుతురు రాక మానదు. షింగ్ డాంగ్ హ్యుక్ 2005లో తన 23వ ఏట ఆ నరకం నుండి తప్పించుకోగలిగాడు. గాడ్స్ కళ్ళు గప్పి చైనా మీదుగా దక్షిణ కొరియా చేరుకున్నాడు. ఇప్పుడు ప్రపంచానికి ఉత్తర కొరియా నిజ స్వరూపాన్ని వినిపిస్తున్నాడు. మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా స్వేచ్ఛ కోసం పోరాడే గుణం ఎప్పుడూ చనిపోదు అని చెప్పడానికి షిన్ కథే ఉదాహరణ. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక స్వేచ్ఛ, ఫ్రీడమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. మనం అనుభవిస్తున్న ఈ లైఫ్ ఎంత లక్కీనో అని మీకు అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నలుగురికి ఈ నిజం తెలియజేయడానికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డీప్ అండ్ ఎమోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతవరకు సెలవు. జై హింద్.